ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న టీఆర్ఎస్జీ పార్టీ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని మైనారిటీ ఫంక్షన్ హాల్లో తెలంగాణ రక్షక సమితి డెమోక్రటిక్ పార్టీ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నరాల సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడం, ప్రజల సమస్యలకు రాజకీయ పరిష్కారాలు చూపడమే తెలంగాణ రక్షక సమితి డెమోక్రటిక్ పార్టీ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజల గొంతుకగా నిలిచే ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా పార్టీని తీర్చిదిద్దే బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు పార్టీని విస్తరించేందుకు స్పష్టమైన కార్యాచరణ రూపొందించామని నరాల సత్యనారాయణ తెలిపారు. ప్రతి కార్యకర్త ప్రజల మధ్య ఉండి వారి సమస్యలను నేరుగా తెలుసుకోవాలని, అవసరమైతే పోరాటాలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శిగా రాటే రవీందర్ను నియమించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులుగా ఉప్పరి నాగేష్ ను ప్రకటించగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా దుర్గం మారుతిని నియమించారు. ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా భైరగోని సతీష్ గౌడ్ కు బాధ్యతలు అప్పగించారు. జిల్లా మహిళా అధ్యక్షురాలిగా ఏర్పుల లక్ష్మిని నియమించగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా స్వరూప, జిల్లా సహాయక కార్యదర్శిగా వెంకటేష్ ను ప్రకటించారు. కాగజ్నగర్లో ఈరోజు టీఆర్ఎస్జీ పార్టీ ఆధ్వర్యంలో భారీ చేరికల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి బాధ్యులుగా జిల్లా అధ్యక్షులు ఉప్పరి నగేష్ గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్పూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ దుర్గా మారుతి గారు, అదేవిధంగా కడారి శ్రీనివాస్ గారు, మిగతా మిత్ర బృందం అందరూ కూడా ఈ రోజున తెలంగాణ రాజ్యాధికార పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్జీ పార్టీలో చేరడం జరిగింది. ఈ రోజు కనీవిని ఎరుగని రీతిలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యంగా ఆసిఫాబాద్, కాగజ్నగర్ లో ఒక సంచలనానికి కేంద్ర బిందువైంది టీఆర్ఎస్జీ పార్టీ. ఈ రోజున దుర్గా మారుతి గారు కానీ, ఉప్పరి నగేష్ గారు కానీ, కడారి శ్రీనివాసరావు గారు కానీ, మిగతా మిత్ర బృందం ఉన్నారు. వాళ్ళ పేర్లు నాకు సరిగా ఐడియా లేదు. వాళ్ళందరినీ కూడా ఈరోజు మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఏ నీళ్లు, ఏ నిధులు, ఏ నియామకాలతో బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అదే బీఆర్ఎస్ నీళ్లు తెలియదు, నిధులు తెలియదు, నియామకాలు తెలియదు, పేదవారికి డబల్ బెడ్రూమ్ ఇస్తామని డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు. అదేవిధంగా ఆదివాసులకు కోరుకులకు పట్టాలు ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి వాళ్ళ స్వలాభానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అంటే టిఆర్ఎస్ పరిపాలన మొత్తం కూడా అవినీతిమయం. ఒకప్పుడు కూతురు పెళ్లికి ₹1,00,000 ఎమ్మెల్యే అభ్యర్థులు మనలో ఉంటారు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, కౌన్సిలర్లు వీళ్ళందరూ మనలో ఉంటారు. ఇంకా మనకి ఏం కావాలి? అభివృద్ధి. అభివృద్ధి మనలు ఉంటే జరుగుతుందా, వేరే వాళ్ళు ఉంటే జరుగుతుందా? అంటే మన వాళ్ళు ఉంటే తప్పకుండా అభివృద్ధి జరుగుతుంది. మన లక్ష్యం ఏదైతే ఉన్నదో దాని మీద మనం పెట్టాలి. ఇది కొత్త పార్టీ అని మనం తేలికగా తీసుకోవద్దు. ఇప్పుడున్న పార్టీలన్నీ కొత్తగా వచ్చే ఇప్పుడు ఎదిగినాయి. ఈ పార్టీ కూడా రాబోయే రోజుల్లో ఎదుగుతుంది కూడా. రాబోయే రోజుల్లో అన్ని పార్టీలకు దీటైన సమాధానము టిఆర్ఎస్ పార్టీ కూడా ఇవ్వగలుగుతుంది. ఈ మన కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మనమందరం కృషి చేయాలి. నాతోటి కమిటీ సభ్యులు మనమందరం కలిసి పనిచేద్దాం. ఇంత పెద్ద బాధ్యతను నాకు ఇచ్చినటువంటి వ్యవస్థాపకులు గారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఇంకా మాట్లాడాలని చాలా మీటింగ్స్ ఉన్నాయి, మనం మాట్లాడుకుందాం. ఈ కొన్ని మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నా. జై తెలంగాణ.
ఇప్పటివరకు కల్పించకుండా వాళ్ళు ఏం చేశారు అంటే ఒక దళితుడు అనే వ్యవస్థతోటి ఒక పక్కన పెట్టి అది మాకు చాలా బాగా అనిపించింది. అయినప్పటికీ మా మాటల ప్రజలపై మేము ఈరోజు మన సత్యనారాయణ గురించి తెలుసుకొని అన్నగారి సిద్ధాంతాలు తెలుసుకొని మాకు ఎంతో ఆసక్తి అనిపించి ఈరోజు ఈ పార్టీలో చేరడం జరిగింది. మాకు సత్యనారాయణ గారు ఏదైతే బాధ్యత అప్పగిస్తున్నారో ఆ బాధ్యతలు ఒక నెల లోపల ఉన్నటువంటి మాసిక బాధ్యతలో ఉంటూ ఇక్కడ ఈ నెల రోజుల లోపల ఆ బాధ్యతలు నెరవేరుస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకున్నాము. అలాగే ఇప్పుడు నాకు రాష్ట్ర జగన్ సహాయ కార్యదర్శిగా మన సెక్రటరీ గారు నడవాలన్న ఉద్దేశంతో నాకు జగన్ సెక్రటరీ ఇచ్చారు. ఆ జగన్ సెక్రటరీ బాధ్యత కూడా ప్రతి కలిసి మన అన్నగారు కూడా కలిసి ప్రతి ఎక్కడికి రావడానికి ఎలాగైనా వచ్చి ప్రతి జిల్లా కావచ్చు, ప్రతి మండలం కావచ్చు, ప్రతి గ్రామంలో కావచ్చు వాటి బలపడి చేసి పార్టీ సిద్ధాంతాలకు నేను లోపలి ఉండాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అంటే ఏంటంటే సార్ ఇప్పుడు టైం ఎక్కువ నేను ఎక్కువ మాట్లాడితే మిగతా పెద్దగా మాట్లాడాలన్నారు. అందుకే నన్ను గమనించి మిగతా వాళ్ళు మాట్లాడుకోవచ్చు. తెలంగాణ కాకుండా సామాజిక తెలంగాణ అనేది చాలా అవసరం. సామాజిక తెలంగాణ అంటే ఆర్థికంగా, రాజకీయంగా స్వేచ్ఛగా విద్యా వనరులు కల్పిస్తూ ప్రతి ఒక్క సాధారణమైన కుటుంబాన్ని స్వేచ్ఛగా బతికేలా చేయడం, ఆర్థిక స్వేచ్ఛని స్వలంబన చేయడం అనేది మా పార్టీ ముఖ్య ఉద్దేశం. ఏదో అక్కడ మనం నిధులు లేవు, వాటి కోసం అయితే నేను రాలేదు, వాటి కోసం అయితే పోరాటలేదు. కానీ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి సహజ వనరులు అన్ని ఏరియాలో మనం చూసినట్లయితే నదులు ఉన్నాయి, చాలా భౌగోళికంగా చాలా బాగుంది. సో వాటిని దుర్వినియోగం చేసి స్వార్థ ప్రయోజనాల కోసం వాడుతున్నారు. వాటిని కాపాడాల్సిన బాధ్యత ఉందని అన్నగారు ప్రయత్నించి పార్టీని తీసుకొచ్చారు. ఈ పార్టీకి మీరు హక్కున చేర్చుకుని అంతకుముందు టిఆర్ఎస్ అనే మీ బ్రాండ్ కాబట్టి టిఆర్ఎస్ ని హక్కున చేర్చుకుని భారీ మెజారిటీతో మీరు సపోర్ట్ చేసినట్లయితే ఇప్పుడు ఎవరైతే విర్రవీగిపోతున్నారో, అది ఎవరైనా కావచ్చు, తెలంగాణ అనే పేరు చెప్పి విర్రవీగిపోతున్నారో అలాంటి వాళ్లకు మనం సమాధానం ఇచ్చిన వాళ్ళం అవుతాం, సామాజిక తెలంగాణని సాధించిన వాళ్ళం అవుతాం. ఎవరైతే కలగలను అక్కడ చూడండి, ఏ బ్యానర్ ఉండదు కానీ మనకు ప్రొఫెసర్ సార్ ఫోటో ఉంటది. సో ఆయన కన్నటువంటి కలగలటువంటి తెలంగాణ సాధకాల కోసమే మా పార్టీ ముందుంటుంది, మా పార్టీ వస్తుంది. అయితే ఇక్కడ మన డిస్ట్రిక్ట్ కి, మన కాన్స్టిట్యున్సీకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే, అది మీ వరకు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినట్లయితే ఖచ్చితంగా మా దగ్గర ముందుకు రండి. మేము వాటిని సాల్వ్ చేయడానికి ముందు వస్తాం. ఖచ్చితంగా మీకోసం పోరాటం చేస్తాం. మీకు ఎలా చేసే అవసరం ఉన్నప్పుడు అది ఎవరైనా ఇప్పుడు లీడర్ల మాటలు వినడాలు అవి ఇవి చేసి మీకు ఇబ్బందులు కొంత కలిగిస్తుంటారు. మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా మనం న్యాయ పోరాటం చేద్దాం, వాటిని మనము సాధించుకుందాం. దానికి అన్నవాళ్ళు కూడా లాస్ట్ తోడు ఉంటారు. బట్ మన హక్కులని మనం సాధించుకోవాలి. మనము అన్ని రకాలుగా ఎంతపడ్డాం కాబట్టి సామాజిక తెలంగాణ కోసం ముందుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి వాటిని హక్కున చేర్చండి. మీ ప్రతి ఒక్కరికి కూడా చెప్పండి. విషయం ఏంటంటే కని విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అందమైన వేదిక శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా? చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా? అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. పుట్టినరోజులకు, పెళ్లి రోజు వేడుకలకు, రాజకీయ పార్టీ సమావేశాలకు, కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ, రాధికాటు, సాకెట్ మెయిన్ రోడ్, కాప్రా, హైదరాబాద్. పిన్ కోడ్ నెంబర్ 500062. బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ 9393142738, 9391808087 మరియు 8234070707.